అందరికీ హాయ్ అండ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ కిచెన్. ఈరోజు రెసిపీ అయితే దమ్కే సేమియా అండి. రంజాన్ పండుగ రోజు ప్రతి ముస్లిమ్స్ ఈ స్వీట్ని రెడీ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా అదే టేస్ట్తో ఈ రెసిపీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు త్వరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని ముందుగా మీరే చూడండి. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఇలా సేమియాల్ని తీసుకోవాలండి. ఈ సేమియాలు అయితే సన్న సేమియాలు. దీన్ని 250 గ్రాములు తీసుకున్నాను, అంటే సుమారుగా 2 కప్పులని అర్థం. దీన్ని ఇలా స్క్రీన్ మీద చూపించిన విధంగా కొంచెం కొంచెం తీసుకొని చిన్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల సేమియా అనేది త్వరగా వేగుతాయి. ఇలానే అన్నిటినీ కట్ చేసేసుకుందాం. చూడండి, అన్నిటినైతే కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి అయితే కరిగిపోయింది కదండి. ఇప్పుడైతే ఒక 15 వరకు జీడిపప్పుల్ని ఇలా సగంలా తుంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, జీడిపప్పు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడైతే అదే నెయ్యిలో మరో టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెను వేసుకొని మనం తుంచి పెట్టుకున్న సేమియాన్ని సగం క్వాంటిటీ మాత్రమే వేసుకోవాలి. మనం సగం క్వాంటిటీని వేసుకొని అవి చక్కగా వేగిన తర్వాత మరో సగం క్వాంటిటీని వేసుకుందాం. ఇలా ఈక్వల్గా అమర్చుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే మరో స్పూన్తో స్క్రీన్ మీద చూపించిన విధంగా ఇలా మరోవైపుకి తిప్పుకొని చక్కగా వేయించుకుందాం. మనం సేమియా వేయించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేనండి. సేమియా మొత్తం ఒకేలా వేగేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి తిన్నప్పుడు కూడా టేస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. మనం సేమియాల్ని వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కనుక వేయించుకున్నట్లయితే మనకి సేమియాలు చక్కగా వేగుతాయి. చూడండి, గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఇలా కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే అదే కడాయిలో మిగతా సగం సేమియాల్ని కూడా వేసి చక్కగా 2 పక్కల వేయించేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సేమియాల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడైతే మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్దాం పదండి. నేనైతే 1/2 లీటర్ పాలని తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలంటే 2 కప్పుల పాలని అర్థం. నేనైతే పాలల్లోకి నీళ్ళు అనేది కొంచెం కూడా యాడ్ చేయకుండా వేసుకున్నాను. అప్పుడే మనకి సేమియా అనేది టేస్టీగా ఉంటుంది. పాలు అనేవి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాల్ని వేసేసుకుందాం. ఇలా సేమియా మొత్తాన్ని వేసేసుకొని సేమియాలు అనేది పాలు చక్కగా ఇంకేలా చూసుకోవాలి. చూడండి, సేమియాలోకి అయితే పాలు అనేవి చక్కగా ఇంకిపోయాయి కదండి. ఇప్పుడైతే ఇందులో 3 కప్పుల పంచదారని వేసుకుందాం. మనం ఇలా పంచదార అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజుల పాటు ఈ సేమియా అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో 1/4 కప్పు వేడి నీళ్ళని వేసుకోవాలి. వేడి నీళ్ళను వేసుకోవడం వల్ల చక్కెర అనేది త్వరగా కరుగుతుంది. చక్కెర అయితే చక్కగా కరిగిపోయింది కదండి. ఇప్పుడైతే కొంచెం కలర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అన్ని పార్ట్స్లో చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. 5 మినిట్స్ అయితే అయిపోయింది కదండి. చూడండి, ఇదైతే చక్కగా మగ్గింది. దీన్ని మరోసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, అలాగే చక్కెర లేని కోవాని 1/2 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కోవా అనేది చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి.
మనం ఇందులో అయితే కోవాని అస్సలు స్కిప్ చేయకూడదండి. కోవా వేసుకోవడం వల్లే ఆ టేస్ట్ అలాగే ఆ కమ్మతనం అనేది ఆ సేమియాలోకి వస్తుంది. కోవా అయితే చక్కగా మిక్స్ అయిపోయింది కదండి. చివరిగా అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసి ఒకసారి ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని మనం మూతని పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మనం సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. చూడండి, మన దమ్కే సేమియా అయితే రెడీ అయిపోయింది. ఈజీగా 5 నిమిషాల్లో దమ్కే సేమియాని ఎలా రెడీ చేసుకోవాలో చూశారు కదండి. మీరు కూడా ఈసారి రెడీ చేసుకొని మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అస్సలు మర్చిపోకండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.